హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్. చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. 39,841 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషను. తెలుగులో పరీక్ష అయితే రాసుకోవచ్చు. వీటికి సంబంధించి 10th అర్హత ఉంటే సరిపోతుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఎస్ఎస్సి జీడీ జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అనేవి నిన్నటి నుండి, అంటే సెప్టెంబర్ 5వ తేదీ నుండి అక్టోబర్ 14వ తేదీ వరకు అయితే మనము పెట్టుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చి జనవరి ఆర్ ఫిబ్రవరి 2025లో కండక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఏదైనా అప్లికేషన్ చేసే టైంలో తప్పులుంటే నవంబర్ 5th నుండి నవంబర్ 7th వరకు అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎగ్జామ్ కూడా మనకు జనవరి ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. సో అక్టోబర్ 14th వరకు దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చి మనకు ఎగ్జామ్ తెలుగులో అయితే కండక్ట్ చేస్తారు. తెలుగులో కూడా మనం ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. మీరు అప్లై చేసే టైంలోనే ఆప్షన్ అనేది ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జాము, మెడికల్ ఏదైతే టెస్ట్ కండక్ట్ చేసి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా మంచి అవకాశం అండి. దాదాపుగా బేసిక్ పే 18,000 నుండి స్టార్ట్ అవుతుంది, అప్ టు 56,900 వరకు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే కొన్ని రకాల ఉద్యోగాలకు 21,700 అయితే మనకు బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. అలవెన్స్లు అన్నీ కలుపుకొని 30,000 అబోవ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్గా 39,481 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అందులో బీఎస్ఎఫ్ ఎక్కువగా 15,654 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీ ఉద్యోగాలు అయితే ఇక్కడ భర్తీ అయితే చేస్తున్నారు. టోటల్గా 39,481 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ వ్యాకెన్సీస్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 23 అనేది ఏజ్ లిమిట్. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, ఎక్స్ సర్వీస్మెన్కి 3 years ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, ప్రాబ్లం అయితే లేదు. సో నెక్స్ట్ ఎవరికైనా ఎన్సీసీ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ ఉంటే 5%, 3%, 2% అనేది మ్యాక్సిమం మార్క్స్కి అయితే బోనస్ మార్క్స్ అయితే యాడ్ చేస్తామని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఇన్సెంటివ్ అయితే ఉంటుంది ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్కి. ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేయడానికి ఎస్ఎస్సి వెబ్సైట్లో ఓటీపీఆర్ అయితే క్రియేట్ చేసుకొని దాంతో లాగిన్ చేసి అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆల్రెడీ ఎస్ఎస్సి వెబ్సైట్లో మీకు ఓటీపీఆర్ ఉంటే దాంతోనే లాగిన్ చేసి సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 100 రూపీస్ ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఆ ఫీజు కూడా లేదు. సో మిగిలిన అభ్యర్థులకు 100 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. మనకు ఎగ్జామ్ కూడా మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మన రాష్ట్రంలోనే రాసుకోవచ్చు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. తెలంగాణలో హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ అయితే ఉంటుంది. తమిళనాడులో కూడా మనకు దగ్గరలో వేలూరు కూడా ఉంది, చిత్తూరు వరకు. అలాగే చెన్నైలో ఉన్నామంటే చెన్నైలో రాసుకోవచ్చు. పుదుచ్చేరిలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా మీరు ఉంటే అక్కడ కూడా మీరు ఈ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ 20 క్వశ్చన్స్, 40 మార్క్స్ అయితే ఇస్తారు. 1 hour టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే దీంట్లో 45% మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకు నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ ఏదైతే స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి, సో అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇక్కడ మనకు మేల్ అభ్యర్థులు 5 kilometers 24 minutes, 1.6 kilometers 8.5 minutes ఫీమేల్ అయితే ఇక్కడ రన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఫర్ క్యాండిడేట్స్, లడాక్ క్యాండిడేట్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది వదిలేస్తే మనము 5 kilometers అనేది 24 minutesలో మేల్ అభ్యర్థులు అయితే పరిగెత్తాలి. 1.6 kilometers ఫిమేల్ అభ్యర్థులు 8.5 minutesలో పరిగెత్తాల్సి ఉంటుంది. మేల్ అభ్యర్థుల హైట్ 170 centimeters, ఫిమేల్ 157 centimeters అయితే ఉండాలి. సో ఈ హైట్ ఉండాలి. అలాగే చెస్ట్ కూడా మనకు 80 centimeters అయితే ఉండాలి. ఎక్స్పాండ్ అయినప్పుడు 5 centimeters పెరగాలి. సో నెక్స్ట్ మినిమం వెయిట్ అయితే ఉండాలి ఏదైతే మహిళలు అనేవాళ్ళు మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పిఎస్టీ, పీఈటీ కండక్ట్ చేసిన తర్వాత మీకు దాంట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇక్కడ మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి. ఎస్ఎస్సి వెబ్సైట్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలనేది కూడా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ఉంది, క్లియర్గా చూసి అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.